తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు పంతులు గారు సృష్టించిన అమర దృశ్య ప్రబంధమైన నాటకానికి వెండితెర రూపం కన్యాశుల్కము చిత్రం 1955 ఆగస్టు 26న విడుదలయ్యింది. వినోద పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నిర్మాత డి.ఎల్. నారాయణ, దర్శకత్వం పి. పుల్లయ్య గారు. సుదీర్ఘమైన నాటకాన్ని వెండితెరకు అనుగుణంగా కుదించాము అని సినిమా మొదట్లోనే ప్రకటించారు. కన్యాశుల్కం కథ అందరికీ తెలిసిందే కదా. ఈ కథలో ప్రధానంగా కనిపించే పాత్రలు విజయనగరంలో నివసించే మధురవాణి, పూటకూళ్లమ్మ, గిరీశం, రామచంద్రాపురం అగ్రహారంలో నివసించే కరణం రామప్ప పంతులు, లుబ్ధావధానులు, ఆయన కూతురు మీనాక్షి, కృష్ణరాయపురం అగ్రహారంలో నివసించే అగ్నిహోత్రావధానులు, ఆయన కూతుళ్లు బుచ్చమ్మ, సుబ్బమ్మ, కొడుకు వెంకటేశం. అగ్నిహోత్రావధానులు చిన్న కూతుర్ని లుబ్ధావధానులకిచ్చి పెళ్లి చెయ్యాలనుకోవడం, అది తప్పించడానికి కరటక శాస్త్రి ఆడే నాటకం, దాని పర్యవసానాలు, మధ్యలో గిరీశం బుచ్చమ్మల ప్రేమకథ, ఆద్యంతం ఆసక్తికరంగా సాగే కథని 100 సంవత్సరాలైనా తాజాగా ఉండేలాగా రాశారు గురజాడ అప్పారావు పంతులు గారు. ఈ సినిమాకి రచన సమీకరణ సదాశివబ్రహ్మం, పాటలు సదాశివబ్రహ్మం, దేవులపల్లి, బసవరాజు అప్పారావు, మల్లాది, శ్రీశ్రీ, గురజాడ, సముద్రాల రాశారు. సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రధారులు గిరీశంగా ఎన్టీఆర్, మధురవాణిగా సావిత్రి, బుచ్చమ్మగా షావుకారు జానకి, రామప్ప పంతులుగా సిఎస్ఆర్, లుబ్ధావధానులుగా గోవిందరాజు సుబ్బారావు, అగ్నిహోత్రావధానులుగా విన్నకోట రామన్న పంతులు, వెంకటేశంగా మాస్టర్ కుందు మొదలైన వారు నటించారు. ఈ చిత్రం ఎన్టీఆర్ తరువాతి చిత్రం జయసింహ విడుదలయ్యేదాకా 56 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఆ తరువాత సంవత్సరాల్లో 1983, 86, 93లలో 3 సార్లు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం గురించి సమగ్ర టాక్ షో వినడానికి యూట్యూబ్లో కిరణ్ ప్రభ స్పేస్ కన్యాశుల్కం అని సెర్చ్ చేయండి.